అన్నయ్యకి ఫోన్ చేసి నేనున్న పరిస్థితి వివరించాలి. Your account balance is too low to make a call. కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి. మంచినీళ్ళు తాగు. ఎందుకురా అంత టెన్షన్ పడతావు? వెతుకుతున్నాం కదా, తప్పకుండా దొరికిద్ది. ముందు మంచినీళ్ళు తాగు. పదరా. ఏంటి వీళ్ళు ఇందా నుంచి ఇక్కడెక్కడే తిరుగుతున్నారే? హలో బ్రదర్స్, కొంచెం ఆగండి. చూడటానికి ఏరియాకి కొత్త వాళ్ళగా ఉన్నారే.
ఓ బండేసుకొని తెగ తిరిగేస్తున్నారే ఏంటి బాబు కథ? అసలు ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా? మరేం లేదన్నా, ఉమ్, వీడు నా ఫ్రెండ్ గోపి. ఉమ్. వీడి భార్య ఇంట్లో గొడవ పడి అలిగి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. ఈ ఏరియాలో ఉన్న ఒక ఆవిడని వెంట పెట్టుకుని వచ్చిందని తెలిసింది. అందుకే ఆవిడ కోసం వెతుకుతున్నాం. అలాగా? ఆవిడ అడ్రస్ ఉందా? అడ్రస్ ఉంటే వెతకడం ఎందుకన్నా, అది లేక కదా తిరుగుతున్నాం. పోనీ ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? చూస్తే మీరు గుర్తుపట్టగలరా? అన్నయ్య, ఆవిడ తాడుతో కట్టిన కళ్ళజోడు పెట్టుకుని ఎర్రగా పొడుగ్గా ఉంటుంది. తాడుతో కట్టి ఉన్న కళ్ళజోడావిడా? అవునన్నయ్య, మీకు తెలుసా? అయ్యయ్యో, ఆవిడ మీ భార్యను వెంట పెట్టుకొచ్చిందా? ఆవిడంత మంచిది కాదే, ఆ? ఒట్టి బజారు మనిషి. ఏంటన్నయ్య మీరనేది? ఏం చెప్తున్నారు? కొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి. చెప్పడానికి ఏముంది బ్రదర్, ఆవిడ పేరు ధనలక్ష్మి. అందరూ ధనా అంటుంటారు. ఒట్టి దుర్మార్గురాలు. ఆవిడ చాలా వరస్ట్ బిజినెస్ చేస్తుంది. అదో టైప్ మనిషి. ఏమిటి ఎలా చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? ఆవిడ పైకి లేడీస్ హాస్టల్ బోర్డు పెట్టి లోపల పక్కలేసే వ్యాపారం చేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడ మీ ఆవిడ్ని తీసుకొచ్చిందంటున్నావు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. అన్నయ్య, ఆ హాస్టల్ ఎక్కడుందో కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్ దాకా ఎందుకు బ్రదర్? అదిగో అదే ఇల్లు. అక్కడేనా? అవును బాబు. రే పదరాల్లో. పద. ఎక్కడికి బ్రదర్ వెళ్ళేది? తొందరపడకండి. మీరు అనుకుంటున్నట్టు అంత తేలిగ్గా హాస్టల్లోకి వెళ్ళలేరు. అక్కడ సెక్యూరిటీ ఉంది. మగవాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు. ఒరే, అయితే మనం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పద. పోలీసుల దగ్గరికి వెళ్తారా? అక్కడికి వెళితే ఏం లాభం లేదు. మీకేం హెల్ప్ చేయరు. వాళ్ళని ఎప్పుడో కొనేశారు. నెల మామూళ్ళు కూడా ముడుతుంటాయి కదా. ఈ ఏరియాలో ఉన్న చాలా మంది ఆవిడ మీద చాలా కంప్లైంట్లు ఇచ్చి ఖాళీ చేయిద్దామని చూశారు, కానీ కుదరలేదు. ఆవిడని ఎవ్వరూ ఏం చేయలేరు. ఆవిడకున్న పలుకుబడికి, డబ్బుకి చాలా పవర్ ఉంది. ఆవిడకి రాజకీయ నాయకులు కూడా తెలుసు. వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తుంది కదా. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కేసు మీ మీదే రివర్స్ చేయొచ్చు. కాబట్టి బాగా ఆలోచించి నీ భార్యను జాగ్రత్తగా కాపాడుకో. అంతేగాని తొందరపడి కొత్త చిక్కుల్లో చిక్కుకోకండి. అయ్యో, చైన్ మర్చిపోయానే. అయ్యో,
ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చావా? కాదండి, నేను దొంగని మరి కాదండి. ఎందుకు వచ్చావ్? నేను దొంగతనానికి ఆ? రాలేదు. నా మాట నమ్మండి. చెప్పు చెప్పు అరవకండి ప్లీజ్. చెప్పు. అరవకండి. దొంగ, రారా కాదండి బయటికి. కాదండి, నేను దొంగని రండి. కాదండి. నా మాట దివ్య, నమ్మండి ప్లీజ్ అండి. లక్ష్మి. నేను దొంగని కాదు. అందరూ ఒకసారి రండి. నా మాట ఎవరు? నమ్మండి. నేను దొంగని ఎవరు? కాదండి. చెప్పు. నేను చెప్పేది వినండి. ఏమండి? ఒకసారి నేను చెప్పేది వినండి. మీకు దండం పెడతాను. ఒకసారి. ఏమండి? అమ్మ నిజం అమ్మ, నేను దొంగని కాదమ్మా. నా భార్య ఏమండి? మా దేవుడు కాదండి. నా మాట నమ్మండి. నేను దొంగని కాదండి. ఏమండి? నువ్వే నా మాట వినన్నా? నేను దొంగని కాదు. అన్నా, అమ్మా. అన్నా, నేను దొంగని కాదమ్మా. నా భార్య అన్నా, అన్నా, అమ్మ, అమ్మ, నీకు దండం పెడతానమ్మా. ఎక్కడుంది ఈ అమ్మాయి? బాత్రూంలో ఉందేమో. యమునా, యమునా, యమునా. ఔ! ఏయ్, ఏయ్, తలుపు తీవే. ఏయ్, తలుపు తీ. తలుపు తీవే. తలుపు తీ. కొట్టు, కొట్టు. అమ్మ, నీకు దండం పెడతాను. అమ్మ, అమ్మ, ఒకసారి నా మాట వినండమ్మా. చెప్పరా ఎక్కడి నుంచి వచ్చావు? కొట్టండి, కొట్టండి, బాగా కొట్టండి. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆడపిల్లలు నాశనం వస్తారు? ఆ? చెప్పు. చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పరా. ఏంటి బయటకు వచ్చి నిలబడ్డా? చూడండి, దయచేసి నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదిలేయండి. తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ తరం కాదు. నా కళ్ళు కప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నడు. వద్దండి, ప్లీజ్. నడవే. నడు. నువ్వెవరురా? నువ్వు కూడా దొంగ సచ్చినాడు. వీడు ఇద్దరు ఒకటేనా? కొట్టండి. ఏం పర్లేదురా? కొట్టండి. లోపలికి నడు. లోపలికి వెళ్ళు. నన్ను వదిలేయండి. ఏ, ఏంట్రా గొడవ? దొంగలమ్మా, దొంగలు ఇద్దరు దొంగలు నిజంగా మేము వచ్చారమ్మా. దొంగలం కాదమ్మా. ఏంటి? అమ్మ, ఒకసారి. దొంగలా? కిందకి అమ్మ, మేము లేపండి. దొంగలం కాదమ్మా. ఏరా, ఎంత ధైర్యం ఉంటే మా హాస్టల్లో దొంగతనానికి వచ్చా? అమ్మా, మీరేనమ్మా మాట వినండమ్మా. మేం దొంగతనానికి రాలేదమ్మా. మేం దొంగలం కాదమ్మా. మరి ఎందుకు వచ్చా? అర్ధరాత్రి ఆడపిల్లని చూడటానికి వచ్చావా, అల్లరి చేయడానికి వచ్చావా? అబద్ధం చెప్పినా అతినట్టుండాలరా. మేము అలాంటి వాళ్ళం కాదండి. నా భార్యని వెతుక్కుంటూ బయలుదేరాను. ఏంటి, భార్యని ఎదగటానికి వచ్చావా? ఆవిడ ఇక్కడ ఎందుకుంటుంది? కథలు చెప్తున్నావా? కథలు కాదమ్మా, నిజం చెప్తున్నాను. నా భార్య మా ఇంట్లో గొడవపడి కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. నేను తనని వెతుక్కుంటూ బయలుదేరాను. అమ్మా, అసలు ఏం జరిగిందంటే నా భార్య అర్చన ఇక్కడే ఉందని తెలిసిందండి. అదండి జరిగింది. ఏయ్, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురావే.